కనీసం శవాన్ని ఇయ్యమని అంటున్నాం, వెతుకుతున్నాం అంటున్నారు. కానీ ఇవాళకి 11 రోజులు అవుతుంది మేడం. ఎక్కడున్నాడు అనేది తెలియదు. గోడ దునికిండు అని అంటున్నారు. 7వ రోజు గోడ అవతలేసినారు. ఒక పాయింట్ మొత్తం చింపిరు, అంగి అక్కడ పడేసి. డిసెంబర్ 5వ తారీఖే మాట్లాడే కొట్టింది మేడం. కిచెన్ రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ పెట్టింది. హాస్టల్లో క్లినిక్ కూడా ఉంది మేడం, హాస్పిటల్. విన్నవించుకున్నా కూడా మా విన్నపమే. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. మేడ్చల్లో ఉన్నటువంటి జాన్సన్ అకాడమీ అనే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కార్తిక్ అనే విద్యార్థి టీచర్ కొట్టింది అనే మనస్తాపానికి గురై గత వారానికి పైగా రోజులు అవుతుంది అతను అదృశ్యం అవ్వడం జరిగింది. మరి ఇన్ని రోజులు జరుగుతున్నప్పటికీ కూడా అటు జాన్సన్ అకాడమీ అనే క్రిస్టియన్ స్కూల్లో అయితే ఆ అబ్బాయి చదువుతున్నాడు. మరి దాదాపు అదృశ్యమై చాలా రోజులు అవుతున్నప్పటికీ తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా అసలు కార్తిక్ ఏమయ్యాడు, ఆయన ఆచూకీ ఏమైంది, ఎక్కడ ఉన్నాడు, ఎందుకు స్కూల్లో నుంచి వెళ్ళిపోయాడు అంటూ కూడా పలు కోణాల్లో కారణాలు వస్తున్నప్పటికీ కూడా వేటికి కూడా సమాధానం దొరకడం లేదు. బాబు అదృశ్యమై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా కార్తిక్ ఏమయ్యాడు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి క్లూ దొరకడం లేదు. ఒకవైపు మరి బాలుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఏమంటున్నారు, నిజంగానే బాలుడు కార్తిక్ అదృశ్యం అవడానికి గల కారణం ఏమిటి, నిజంగా స్కూల్ యాజమాన్యం ఏమైనా చేసిందా, లేకపోతే అతనే అదృశ్యమయ్యాడా? మరి దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు లోపల ఉన్నారు, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం బాలుడు కార్తిక్ కి సంబంధించినటువంటి తల్లి కల్పన మనతో ఉంది. ఎప్పుడు తల్లితో చివరిసారిగా బాలుడు మాట్లాడాడు, ఏమని చెప్పాడు, స్కూల్లో జరిగినటువంటి ఎటువంటి పరిణామాల వల్ల బాలుడు అదృశ్యం కావాల్సి వచ్చింది, నిజంగా బాలుడే అదృశ్యమయ్యాడా లేకపోతే ఇంకా ఏమైనా జరిగిందా, తల్లి ఏం ఆరోపిస్తోంది విందాం. చెప్పండి, మీరు ఎక్కడ, అంటే ముఖ్యంగా ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మీరు మాది నల్గొండ డిస్టిక్, చిట్యాల మండల్, పెద్ద కాపర్తి గ్రామం. శనివారం రోజు రాత్రి. అంటే కార్తిక్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో చదువుతున్నాడు, జాన్సన్ అకాడమీలో? అంటే ముఖ్యంగా హైదరాబాద్ లోనే ఎందుకు జాయిన్ చేశారు? తెలిసిన వాళ్ళు చెప్తే జాయిన్ చేశాను మేడం. 2 సంవత్సరాలు అవుతుంది. 8th క్లాస్లో జాయిన్ చేసాం. ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, అంటే అంతకు ముందు మీ ఊర్లోనే చదివేవాడా? మా ఊరు దగ్గర వేరే హాస్టల్లో ఉంది. ఎంత వయసు ఎంత ఉంటుంది అబ్బాయికి? 14 సంవత్సరాలు. మీకు ఎప్పుడు తెలిసింది బాలుడు ఇట్లా లేడు, విద్యార్థి స్కూల్లో లేడు అని మీకు ఎట్లా తెలిసింది? ఆదివారం రోజు 3:30కి మేడం ఫోన్ చేసింది. ఎవరా మేడం ఫోన్ చేసిన? మేడం రోజీ మేడం. ఫోన్ ప్రిన్సిపల్ అన్నట్టా లేకపోతే వార్డెన్? ఫోన్ చేసి మీ బాబు కార్తిక్ వాళ్ళ మదరేనా అంటే అవును మేడం అన్న. మీ బాబు వచ్చిండా ఇంటికి అన్నది. బాబు ఇంటికి ఎందుకు వచ్చిండు మేడం, దేనికి పంపించినారు అన్న. ఇక్కడ లేడమ్మా, మీ ఇంటికి వచ్చిండేమో అని ఫోన్ చేసిన అన్నది. నేను అప్పుడే బయలుదేరి వచ్చిన. మాట్లాడుతుంటే ఇంకా చెప్పింది, కట్ చేసింది. నేను బయలుదేరి వస్తుంటే మళ్ళీ 7 గంటలకి మళ్ళీ ఫోన్ చేసింది. ఆదివారం రోజు 7ంటికి రాత్రి. నేను బస్సులోనే ఉన్నా. ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అని అంటే మేడం బాబు ఉన్నాడా మేడం అని నేను అడిగిన. లేడమ్మా, ఏడుస్తున్నా, ఏడవకు, ఏం బాధపడకు, టెన్షన్ పడకు, పిల్లోడు బాగానే ఉన్నాడు, వాడికి ఏం కాలేదు, పొద్దున పోయిండు, మళ్ళీ పొద్దంతా ఎతికినారు పిల్లలు సారు, సాయంత్రం 6:30కి వచ్చిండు, 5 నిమిషాలుండి మళ్ళీ పారిపోయిండు అని చెప్పింది. అంటే మీరు అడిగారా అసలు ఏం జరిగింది స్కూల్లో, ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అంటే 2 సంవత్సరాల నుంచి చదువుతున్నప్పుడు ఎప్పుడు అట్లా వెళ్ళిపోలేదు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళింది అనేది మీరు ఏమైనా అడిగారా? నేను అడిగిన, బాబు ఎందుకు ఏమైంది మేడం అంటే ఏమో తెలియదమ్మా, పిల్లలందరూ రెడీ అయ్యి చర్చికి వస్తున్నారు, కార్తిక్ చర్చికి రాలేదు, నేను రానని చెప్పిండంట పిల్లలతో అని అన్నారు. అందరూ చర్చికి వెళ్ళినప్పుడు మా బాబు గోడ పారిపోయిండు అని చెప్తున్నది మేడం. అంటే నిజంగా అట్లా జరిగిందని అనుకుంటున్నారా మీరు? మీ బాబు అంటే చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడారు? డిసెంబర్ 5వ తారీఖు వాళ్ళ హాస్టల్లో ఏదో మీటింగ్ జరిగింది మేడం. ఆ రోజు నేను మాట్లాడినా మా బాబుతో. అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడలేదు. అంటే ఏమని చెప్పాడు మీతో మాట్లాడినప్పుడు చివరిసారి? అంటే
హాస్టల్కి ఏదో మీటింగ్ ఉంది, దాని గురించి లాస్ట్ ఇయర్ కూడా రైస్ బ్యాగ్ తీసుకున్నాము, అట్లా తీసుకుందాం మమ్మీ అని అన్నాడు. దాని గురించి మేడం నుంచి ఫోన్ చేస్తే డబ్బులు పంపించిన రైస్ బ్యాగ్ తీసుకుంటంటే, దానికి మేడం మళ్ళీ నన్ను అడిగింది, మేడం పంపించిన అంటే ఏం తీసుకోవాలమ్మా అంటే కార్తిక్ని అడగండి ఏం తీసుకుంటాడో అన్న. అప్పుడు మాట్లాడు, నేను అడగక ముందుకే మాట్లాడు కార్తిక్తో అని ఇచ్చింది. ఆ రోజు మాట్లాడిన, ఏం తీసుకుంటావు డాడీ అంటే ఏం తీసుకోను మమ్మీ అన్నాడు. ఎందుకు అని అంటే అయిపోయింది మీటింగ్ కూడా, ఏం వద్దులే ఇంకా అని అన్నాడు. అంటే మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? లేడు అని తెలిసిన తర్వాత కరెక్ట్ ఏ డేట్కి వచ్చారు మీరు హైదరాబాద్కి? నేను 13 తారీఖు వచ్చారు. వచ్చిన. అంటే వెళ్ళి అడిగారా హాస్టల్ వాళ్ళని కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ని కావచ్చు, ఏమయ్యాడు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీకు సమాధానం? ముఖ్యంగా పారిపోయిండు అనే చెప్తున్నారు. ఎందుకు పారిపోయిండంటే ఏమో తెలియదు అని అంటున్నారు. ఒక్కోసారి ఒక్కో విధంగా చెప్తున్నారు. పిల్లల్ని అడిగితేమో, అంటే ఇంకా ఏ విధాలుగా చెప్తున్నారు, ఏమేం చెప్తున్నారు? పిల్లల్ని అడిగితే శనివారం రోజు నైట్ చలిమంట పెట్టుకున్నారంట, చలి పెడుతుందని. 4 పిల్లలు పెట్టుకుంటే 3 ఆ పిల్లల్ని కొడుతుందంట రోజు మేడం వచ్చి. వాళ్ళని కొడుతుంటే మా బాబు పక్క రూమ్కి వెళ్ళి దాచుకున్నాడంట. మేము మమ్మీకి ఫోన్ చేస్తా బయటికి రా అంటే వచ్చిండంట. వచ్చిన తర్వాత మా అబ్బాయిని కిచెన్ రూమ్లోకి తీసుకుపోయి డోర్ పెట్టి గట్టిగా అరిచింది అని చెప్పినారు పిల్లలు. మేడం అంటే ఒక్కడనే కార్తీక్ ఒక్కడనే రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ పెట్టి ఏం చేసిందని చెప్పారు పిల్లలు? కొట్టింది మేడం, కిచెన్ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ పెట్టింది, గట్టిగా అరిచింది మేడం అని చెప్పినారు. మీ ముందు కొట్టలేదా అంటే కొట్టలేదు, వాడు దాచుకున్నాడు తప్పించుకున్నాడని కిచెన్ రూమ్లోకి తీసుకుపోయి డోర్ పెట్టి కొట్టిందని అన్నారు. మేడం అడిగితేమో నేను కొట్టలేదు అని అంటున్నది. పిల్లలు చెప్పిరంటే నేను కొట్టలేదు, మందలు ఇచ్చిన కాలు చేయి కాలితే మీ పేరెంట్స్కి ఎవరు సమాధానం చెప్పాలి అని మందలించిన అంతే అని అంటున్నది. మరి అడిగారా? ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి, ప్రూఫ్ ఉంటుంది కాబట్టి కెమెరాలు తీయండి, మరి ఎక్కడికి వెళ్ళాడు అనేది చూడండి అని ముందు మీరు ఫిర్యాదు చేస్తారా పోలీస్ స్టేషన్లో? లేకపోతే స్కూల్కి సంబంధించిన వాళ్ళు చెప్పారా పోలీసులకు ఇన్ఫార్మ్? ఎవరు చేస్తారు ఫస్ట్? నేను వచ్చిన రోజు ఆదివారం నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే వెళ్ళినారు మా వాళ్ళు, తీసుకొస్తారు వస్తాడులే అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నైట్ ఆపినారు. మళ్ళీ పొద్దున్నే సోమవారం వెళ్దామంటే వెళ్దాం వెతుకుతున్నాం కదమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా అట్లనే నేను ఎక్కువ అడుగుతుంటే నేను వెళ్తా అని అనేసరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు పిఎస్లా, మేము ఫోన్ చేసినాము, వాళ్ళు 10:30కి రమ్మన్నారు అని అప్పటి వరకు ఆపినారు. ఆ టైం నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటారు కదా సార్, కంప్లైంట్ కదా ఇద్దాం సార్ తీసుకుంటారంటే లేదమ్మా ఎవరు లేరు అంత మొత్తం బంద్ ఉంది అని చెప్పి సార్ వాళ్ళు అన్నారు. అట్లా 11:30కి రమ్మన్నారు అన్నారు. 11:30 అయిపోయింది, రావట్లేదు. ఇంకా అట్లా మధ్యాహ్నానికి తీసుకెళ్ళినారు. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా, వాళ్ళు కూడా వచ్చినారు. మాది పలానా ఊరు, పలానా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు, కనిపించట్లేదు అని కంప్లైంట్ రాసిచ్చినాం. పోలీసులు ఏమన్నారు మీతో? వెతుకుతున్నాం అంటున్నారు. కానీ ఇవాళకి 11 రోజులు అవుతుంది మేడం, ఎక్కడున్నాడు అనేది తెలియదు. గోడ దునికిండు అని అంటున్నారు. గోడ దునకడానికి ఎవరు హెల్ప్ చేసినారు చూసిరా మీరు అంటే చూడలేదు. మరి దునికిండు అని ఎట్లా చెప్తున్నారు అంటే మరి ఇటు నుండి పోలేదు, కెమెరాలలో ఉంటది కదా అంటున్నారు. కెమెరాలేమో పోలీస్ స్టేషన్లోనేమో పని చేస్తున్నాయి చూపిస్తామని అన్నారు. ఇప్పుడేమో ఒకటి కూడా పని చేసలేవు, ఇప్పుడు సెట్ చేస్తున్నారు అన్ని. అంటే ఇప్పుడు ఆ గోడను కూడా కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళి చూసారు. గోడ కూడా చాలా కిందకి ఉంది, అసలు అది దూకడానికి కూడా పాసిబుల్ అవ్వదు. అది దూకితే మాత్రానికి మనిషి కాలో చేయో ఖచ్చితంగా విరుగుతుంది, దూకే అవకాశమే లేదని చెప్తున్నారు. మేము కూడా అదే అంటున్నాం మేడం, కానీ గోడ దునికి పోయిండు అంటున్నారు. సోమవారం రోజు సెల్ఫ్ లో నా కొడుకు బట్టలు ఉంటే ఇంత గోడ మళ్ళీ పైన పించింగ్ ఉంది, బట్టలు చినగాలి కదా అన్నందుకు 7వ రోజు 6వ రోజు అన్నాం మేము. 7వ రోజు సోమవారం రోజు సెల్ఫ్లు ఉన్న డ్రెస్ పాయింట్ మొత్తం చింపి 7వ రోజు గోడ అవతలేసినారు. ఒక పాయింట్ మొత్తం చింపిరు, అంగి అక్కడ పడేసినారు. అవి 3వ రోజు ఇట్లా వెళ్ళి చూసినప్పుడు ఇట్లా ఏం లేవు, ఫోటో తీసుకొచ్చినారు, ఏం లేవు. 7వ రోజుకి అక్కడ వేసినారు. రోజు ఒకటి క్రియేట్ చేస్తున్నారు వాడి మీద. ఎక్కడ ఉన్నది అనేది మాత్రం ఏం తెలియట్లేదు.
అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు మధ్యలో? మీరేమనుకుంటున్నారు అంటే ఏం జరిగింది? పిల్లలు చెప్పేదాన్ని బట్టి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేదాన్ని బట్టి మీరేమనుకుంటున్నారు ఏం జరిగింది అంటే? డోర్ కిచెన్ రూమ్ లేచి కొట్టేటప్పుడే తలకి ఎక్కడన్నా తగిలిందేమో, కాలు ఇరిగిందో, చెయ్యి ఇరిగిందో, ఎక్కడన్నా హాస్పిటల్ ఉన్నాడో ఏమో అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా ఏం చెప్పట్లే. మీలాంటి వాళ్ళు ఎవరు ముందుకొచ్చి మాట్లాడినా కూడా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి పిలిపించి మళ్ళీ ఇంకా వాళ్ళని అక్కడి నుంచి అక్కడనే పంపిస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా. అంటే మీరైతే అట్లా అనుకుంటున్నారు, ఏదైతే కాల్లో చెయ్యో ఇరుగుంటుంది, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడేమో అని అనుకుంటున్నారు మీరైతే? మేము అట్లే అనుకుంటున్నాం మేడం. కనీసము వాడికి ఎట్లున్నా కనీసం శవాన్నన్నా ఇయ్యమని అంటున్నాం, కానీ వాళ్ళు ఏం చెప్పట్లేరు. ఎవరు వస్తే వాళ్ళని ఎంత గట్టిగా అడుగుదామని వస్తున్నారో వాళ్ళని తిరిగి పంపించేస్తున్నారు. చెప్పు మీ అంటే ఎంత ఫీజు కడతారు మీరు స్కూల్ కి? ఎప్పుడు అంటే 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఫీజు ఎంత కడతారు మీరు? అది ప్రైవేట్ స్కూల్ కాబట్టి అందరికి ఎక్కువ ఉంటది మేడం. నాకు భర్త లేడని నేను 10,000 కడతాను. ఆ హాస్టల్లో క్లినిక్ కూడా ఉంది మేడం, హాస్పిటల్. టక్కున ఏదన్నా అయితే నా కొడుకు వాళ్ళు ఏమన్నా చేసుకున్నారేమో అని కూడా అనుమానం ఉంది మేడం. వాళ్ళు మాత్రం ఏం చెప్పుతలేరు. ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎన్ని రోజులకు ఒకసారి అయినా ఫోన్ చేసేవాడు మీ బాబు? మీకు రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాడా? ఆదివారం ఫోన్ చేసేది మేడం, కానీ డిసెంబర్ 5వ తారీఖే మాట్లాడే నేను. అప్పటి నుంచి మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయలేదు. మేడం వాళ్ళే చేసిస్తారు, అట్లా ఫోన్ కూడా చేయలేదు మేడం. నేను మొన్న ఆదివారం రోజు కూడా పొద్దున్నే సార్కి ఫోన్ చేసి మాట్లాడించరా సార్ అని అన్నా. మాట్లాడిస్తాము అన్నారు, కానీ మాట్లాడించలేదు. 3:30కి ఫోన్ చేసి మీ బాబు లేడు అని మేడం చెప్పింది. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా వెతుకుతున్నాం అన్నట్టుగానే చెప్తున్నారా? ఈ రోజుకి కూడా మేము చూస్తున్నాం, వెతుకుతున్నాం అని చెప్తున్నారా? ఇంకేమైనా చెప్తున్నారా మీకు? వెతుకుతున్నామనే చెప్తున్నారు మేడం. వెతుకుతున్నామనే అంటున్నారండి, అకాడమీ వాళ్ళే చెప్తున్నారు పిల్లలు. ప్రిన్సిపల్ ఏమంటున్నారు? ఇప్పుడు స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపల్ కావచ్చు. మేము వెతుకుతున్నామమ్మా, మేము అదే పని మీద ఉన్నాం కదా అని అంటున్నది. ఇప్పుడు నిజంగానే ఉంటే ఇన్ని రోజులు మీతో మాట్లాడకుండా ఉండే అవకాశం ఉందంటారా? లేదండి, అట్లా ఉండడని మా డౌట్. ఇక్కడ చూసినాం అక్కడ చూసినాం అని చెప్పేవాళ్ళు అకాడమీ పిల్లలే. అందరు వాళ్ళే చెప్తున్నారు కదా సార్ ఇట్లా మేడం కొట్టిరట అంటే, మేడం కొట్టిరని ఎవరు అన్నారంటే మరి ఆ పిల్లలే అన్నారు సార్ అంటే, పిల్లల మాట పట్టించుకోవద్దు అని అంటున్నారు ఎస్ఐ గారు. ఇట్లా అంటే ఆ పిల్లల మాటలను పట్టుకొని మేడ్చల్ బస్ స్టాండ్ నుండి కొంపెల్లి, అల్వాల్లో ఎల్బి ప్రసాద్ హాస్పిటల్, సికింద్రాబాద్ ఆ పిల్లలే చెప్పిరండి. ఆ పిల్లల మాటను బట్టే ఇవన్నీ ఎంక్వైరీ చేసి సీసీ కెమెరాలు చేసారు. లేదు సార్ ఇదంతా వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళే పిల్లలు తీసుకొని వచ్చి చెప్తున్నారు. బయట వాళ్ళు ఎవ్వరు ఈ పిల్లగాడిని ఇక్కడ చూసినని చెప్పట్లేరు, షూరిటీగా ఎవ్వరు చెప్పట్లేరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేరు. అంటే మరి మీ డౌట్ ఏంది అంటే, ఇట్లనే మీడియా వాళ్ళు వచ్చి ఒక బ్రదరు పిల్లలందరినీ అడిగినారు, కార్తిక్ మీ ఫ్రెండే కదా ఏమైందంటే, ఇట్లా క్యాంప్ ఫైర్ పెట్టుకుంటే మేడం ఎవరెవరు పెట్టుకున్నారా రండి అంటే, తీసుకురండి అంటే 4 పెట్టుకున్నారని పేర్లు చెప్పారు. 3 వచ్చేసారు. ఈ చిన్నోడు మాత్రం తప్పిపోయిన వాడు లోపల దాక్కున్నాడట. బయటకి రారా అని చెప్పి పిలిచి మీ మమ్మీకి కాల్ చేస్తాను సీరియస్ అయ్యిండు. వచ్చేసిండు వాడు. వచ్చిన తర్వాత 10 మంది పిల్లలు భయపడి మంచి చెప్పినట్టు వినాలంటే ఆ 10 మందిలోనే పిల్లాన్ని కొట్టాలి మేడం. కానీ కిచెన్ రూమ్కి తీసుకెళ్ళి డోర్ పెట్టి గట్టిగా అరిచిందట. ఆ అరిచినప్పుడు కొట్టినప్పుడే బాబుకి ఏమన్నా అయ్యిందేమో అని మా డౌట్. అదొకటి. మళ్ళీ ఈ మేడం కూడా నేను కొట్టినమ్మా, మీ ఒక్కరినే కొట్టలేదు కదా, మీ ఒక్క పిల్లల్ని 4 పిల్లల్ని కొట్టిన, 3 ఉన్నారు, మీ వాడే దెబ్బలకు భయపడే మా మేడానికి భయపడే పారిపోయిండేమో అంటే అట్లయినా మేము చూసేవాళ్ళం, మేడం మీద డౌట్ రాకపో. మీడియా అదే ఇప్పుడు మేడం కి అక్కడ భయపడి పారిపోయినా గానీ ఇన్ని రోజుల వరకు కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉంటారు. రోజులు హాస్టల్ నుండి బయటకు వెళ్ళినా అంటే బయటకు వచ్చినందుకు మా వాళ్ళకి చేస్తే తిడతారేమో అనుకొని చెప్పలేదు అనుకోండి. ఈ 11 రోజులైనా చెప్పడా? మా డౌట్ కూడా అదే. మరి మేడం గారేమో గిట్లా చెప్తున్నారు అంటే, మేడం కొట్టలేదని అంటున్నారు, కొట్టలేదు అని ఒకరితో, మళ్ళీ ఒక మీడియా వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం షవరింగ్ వచ్చి చెమటలు వచ్చి
కొట్టినప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఏమున్నది? మళ్ళీ ఇంకో మీడియా వాళ్ళు వచ్చినప్పుడు చిన్న స్టిక్ మాత్రమే ఉంది, కాలుకు 2 సార్లు కొట్టినా నేను అంతే, నేనేం కొట్టలేదు అని ఓసారి చెప్పడం. మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళ మమ్మీ మీ మీదనే కంప్లైంట్ చేస్తుందండి, మీతో నేను మాట్లాడాలి అని అన్నారు. అంటే క్యాంపస్లోనే ఉన్నది తను, నేను లేను. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఇప్పుడు ఏం జరిగింది అనేది నేను ఒక రూమ్ లో ఉంటే మా రూమ్ మేట్స్ అడుగుతారు. ఇప్పుడు స్కూల్లో జరిగితే స్కూల్లో ఉన్న పక్క విద్యార్థులను అడుగుతారు, హాస్టల్లో జరిగితే హాస్టల్లో పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళని అడుగుతారు. ముఖ్యంగా ఇప్పుడు కార్తిక్ అనే అబ్బాయికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళలో మీకు చెప్పే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఇట్లా జరిగింది, కరెక్ట్ గా ఇట్లా జరిగింది, అప్పుడే ఇట్లా జరిగి ఉండొచ్చు అనేది. వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? అంటే ఒక 2-3 ఆ అబ్బాయికి క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీకు? వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు కిచెన్ లోకి తీసుకెళ్లి కొట్టింది మేడం అని, మళ్ళీ అదే పిల్లలు కార్తిక్ మంచోడేనా అని ఫస్ట్ రోజు సిఐ కానిస్టేబుల్ గారు వచ్చి అడిగిరట, బాబు మంచోడు, మంచి చదువుతాడారా, అవి నోట్స్లు గిట్లా అని అన్ని చెక్ చేసిరట. బాగుంది, రైటింగ్ మార్క్స్ గిట్లా మంచిగా ఉన్నాయి, మంచిగా చదువుతాడు. ఇప్పుడు మంచిగా చదివేటోడు కొట్టింది మేడం, నేను ఈ తప్పు చేస్తే కొట్టింది, రేపటి నుండి మంచిగా చదవకపోతే ఇంకా ఎక్కువ కొడుతుందని భయపడి పారిపోయినామంటే చదువులో మంచి స్టూడెంటే. మరి చదువు మంచిగా ఉన్నాక భయపడి పోయినా కూడా, హాస్టల్ నుండి పోయినా మా మమ్మీకి ఇప్పుడే చేస్తే తిడుతుందేమో, కొడుతుందేమో అని 2-3 రోజుల తర్వాత అయినా మళ్ళీ తనకు కాకపోతే ఇంకా మేము 4 అక్క జిల్లాలో ఇంకా వేరే ఎవరికైనా మా మామే తమ్ముళ్ళు ఇట్లా ఉన్నారు, పిన్ని వాళ్ళే ఎవరికన్నా కాల్ చేసి చెప్పొచ్చు కదా. అట్లా కాల్ చేయట్లే, అక్కడ నుండి కాల్ రావట్లే, ఇక్కడ చూస్తే ఏ ప్రూఫ్ కనబడట్లే. ఏదన్నా అడిగితే ఎస్ఐ గారితో అంత భయపడుతుంది మేడం. ఎందుకు సార్ మరి ఆమె కొట్టలేదు అంటారంటే, కొట్టలేదని ఎవరన్నారమ్మా? కొట్టింది ఆమె, కొట్టిందని నాకు తెలుసు, మరి అంటలేరు కదా సార్ ఎవ్వరు. ఆమె కొట్టలేదని అంటుందంటే మీకు చెప్పలేదేమో, నాకు చెప్పింది, కొట్టింది ఆమె, బాగానే కొట్టింది అనేమో ఎస్ఐ గారు అంటున్నారు. మేము వెతుకుతున్నాం అంటే భయపడింది కావచ్చు ఆమె, ఎందుకంటే ఆమెను ఏమన్నా అంటారేమో అని. నేను అడిగితే చెప్పింది కదా అని అంటున్నారు, కానీ ఏ విషయం క్లారిటీగా మాకు చెప్పట్లేరండి. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? అదే అండి, కిచెన్లో కొట్టినప్పుడే మా బాబుకి, ఇప్పుడు నిజంగానే భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నప్పుడు కొంతమంది చంపాలని చంపిన వాళ్ళు చంపినా కూడా అనుకోకుండా ఒక దెబ్బ వేసేసరికి గోడకు తగిలో షెల్ఫ్కు తగిలో అట్లే ఏమన్నా అయ్యేటోళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ బై మిస్టేక్ మేడం అందరినీ బుద్ధి చెప్పటానికి, అందరికీ స్టడీ చెప్పడమే భయంలో ఒక క్రమశిక్షణలో పెట్టాలని ఏ టీచర్ బెదిరించినా బెదిరిస్తుంది. ఇప్పుడు ఆమె కొట్టడం తప్పు అని మనం ఎందుకంటే 24 గంటలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు పిల్లలు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగానే పిల్లలు వినాలి. కాబట్టి ఎప్పటికీ బుజ్జగిస్తే వినరు. మన పిల్లలనైనా మనం ఎట్లా భయపెట్టించి కొట్టి బుద్ధిగా క్రమశిక్షణలో నడిపిస్తాము. ఇప్పుడు మనకు దూరం ఉన్నాం కాబట్టి టీచర్సే ఆ పని చేస్తారు. వాళ్ళు కొట్టడం తప్పు అని మేము అనట్లే, కాకపోతే ఆ రూమ్లో కొట్టే టైంలో లోపల కాబట్టి ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు. అది మాకు చెప్పినా కూడా మేమేం తప్పుగా ఏం అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్ అది. దాన్ని బట్టి మేమేమనం. కాకపోతే మా బాబు మాకు ఉంటే చాలు అని ఎంత విన్నవించుకున్నా కూడా మా విన్నపమే వారు ఎవ్వరు వినిపించుకుంటలేరు, మాకు సాయం చేస్తలేరు. ఇప్పటికి 11 రోజులు అవుతుందండి. మా బాబు ఈ చలికి ఎక్కడ ఉంటున్నాడు, బయటకు వెళ్తే ఇంత లోపల ఉంటేనే ఈ బండ్ల మీద అడుగు పెడితేనే చల్లగా తిమ్మిర్లు వచ్చినట్టు అవుతున్నాయి కాళ్ళు. అట్లాంటిది బయట ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు ఇంత చలికి? 10 days 11 days అవుతుంది. ఈ తిండి తినక ఆ మనిషిని చూడండి ఎట్లా ఉన్నదో మా చెల్లి. అసలు ఎవ్వరం తిండి లేదు, ఏం లేదు, ఒక్కటే తిరుగుడు, ఎవ్వరన్నా కనికరిస్తారు. మా బాబు ఏమన్నా అయి ఉన్నా కూడా సరే మేము తీసుకుంటాం. ఇక వాళ్ళని ఎవరిని ఏమి అనమని ఎట్లా విన్నవించుకున్నా కూడా మా విన్నపమే వాళ్ళకు చెవులలోకి ఎక్కుతలేదు. మా మీద చాలా అసలుకే పడతలేదు. మా బాబు గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరిని అడిగినా కూడా మస్తు ఫైర్గా వెళ్తున్నారు. అక్క ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఏం కాదమ్మా, మీ బాబు మంచిగానే ఉన్నాడు, వస్తాడు, ఏం టెన్షన్ పడకండి, మంచిగానే ఉన్నాడు, వస్తాడు. ఇంక ఇది జరిగింది ఇట్లా అయ్యిందంటే ఇంకా కొంచెం మేము కూడా ఈ వెతకడాలు, మా బాబుకి ఏమైందో అన్న టెన్షన్. తనైతే మొన్న పిఎస్సిలోనే ఎస్ఐ గారితో మాట్లాడుతుంటే వామిటింగ్స్ వచ్చినట్టు వచ్చింది, బయట వాంతి చేసుకొని అసలు స్పృహ తప్పే పడిపోయింది.
అక్కడ మా వాళ్ళు చెల్లె మా పిన్ని మా బాబుకి ఇట్లా ఉన్నారు. వాళ్ళు తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి చేంజ్ చేస్తే ఆయన పట్టించుకొని గాంధీకి రెఫర్ చేశాను. ఇదంతా కొడుకు కనబడకనే కదండి. ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా సరే మేము చూసుకొని కొంచెం తృప్తి అయ్యో ఉన్నాడు మా బాబు, ఇవాళ కాకపోతే రేపైనా మంచిగా ఆచూకి కూడా చెప్పట్లేరు కాబట్టి ఇంకా ఏమైనా అయిందా అని అసలు ఉన్నోళ్ళకి నెమ్మది లేక, ఏ తిండి లేక, ఒకటే తిరుగుడు ఎవ్వరు మాకు ఏ సహాయం చేస్తలేరు. మా బాబు గురించి కొంచెం అడ్రస్ చెప్పి ఇది పరిస్థితి అని చెప్పినా కూడా మేము తృప్తిగా ఉంటాం. కానీ బయటకు వచ్చేసి ఏం కాదు, బాబు మంచిగానే ఉన్నాడు, వస్తారులే, ఈ 2 రోజులు ఓకే పెట్టండి అని మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారు. వాస్తవానికి మీ భర్త ఉన్నప్పుడు ఏం పని చేసేవారు? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కూలి పనికి వెళ్తాం. ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడేనా? 2 బాబులు. చిన్న బాబు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఇంటి దగ్గర ఉన్నాడు. చూశారు కదా మరి వీళ్ళ బాధ. ఏదైతే బాబు కార్తిక్ మిస్సింగ్ కి సంబంధించి ఆ రోజు టీచర్ కొట్టినప్పుడు ఏదైనా జరిగిందా, అట్లా జరిగినా కానీ దయచేసి మాకు అప్పగించండి, మేము టేక్ కేర్ చేసుకుంటాము, మేము చూసుకుంటాము, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మేము వైద్యం చేయించుకొని మళ్ళీ ఈ మునుపట్ల చేసుకుంటాము, అంతేగాని ఇటు పోలీసులు కావచ్చు, జాన్సన్ అకాడమీ యాజమాన్యం కావచ్చు ఏ విధంగా స్పందించకుండా అసలు బాబు ఏమయ్యాడు అనేది చెప్పకుండా వారిని సస్పెన్స్ లో పెట్టడం వల్ల ఆ తల్లి బాధను చూస్తున్నారు కదా. అంటే భర్తను కోల్పోయి ఒకవైపు పిల్లలే లోకంగా బతుకుతున్నటువంటి ఇటువంటి ఈ తల్లి బాధ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిజంగానే బాబు ఉన్నా కానీ శవాన్నైనా అప్పగించండి అంటూ కూడా కుటుంబ సభ్యుల రోదన చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ప్రజలకు అంటే ఖచ్చితంగా కూడా బాబు దొరకాలి అని మాత్రం కోరుకుందాం.